మీ ఇల్లు కూలగొడతామని చెప్పారు ఎవరన్నా వచ్చి చెప్పండి. 40 ఏళ్ళే సార్ ఇక్కడ ఉండబట్టి మేము 40 ఏళ్ళ దగ్గర ఇస్తుంది. ఇంతవరకు ఏం లేదు, ఏ నీళ్ళు రాలే మాకు, ఏం రాలేదు. మూసి అసలు అట్టకెళ్ళే పోతున్నాయి, ఇక్కడ వరకు గడ్డకి ఎగ్గనే లేదు, పెద్దగా ఉంది అది. ఇప్పుడు వచ్చి కాసి ఇండ్లు కూలగొడతామంటే మేము ఎక్కడ పోవాలి? పిల్లలు గింత పిల్లలు 5 మంది 6 మంది పిల్లలు ఉండరు, 4 కొడుకులు, 2 గోడంట్లు, 2 బిడ్డలు. అదొక్క ఇంట్లోనే ఉన్నది, అదొక్క ఇల్లు తప్ప మాకు ఏమీ లేదు. ఆ ఇల్లు తప్ప మాకు ఎంత కూర్చునే నీడబీ లేదు, ఊర్లో లేదు, ఈడలేదు మాకు. అదొక్క ఇల్లు ఒకటే ఉంది మాకు. మేము ఎట్లా బతకాలా? ఇవంతా ఇక్కడ పోయి దందా చేసుకొచ్చుకుంటాం. మేము చీపురుగడ్డలు అమ్ముతాం, ఇంత మోపులు నెత్తి మీద పెట్టుకుని గల్లీ తిరుగుతాం. మేము తీసుకొచ్చి ₹1-2 తెచ్చుకుని మేము నా పిల్లల మీద చాకుని మా పిల్లలు బతికించుకుని మేము ₹1 కూడబెట్టుకుని ఆ ఇల్లు కట్టుకున్నాం. అది కూడా తీసేస్తే మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు మాకు ఏరే దగ్గర పోతే మాకు దందా చేస్తామా? ఏ డబల్ బెడ్రూమ్ వద్దు, మాకు డబ్బులు వద్దు, మాకు డబల్ బెడ్రూమ్ వద్దు. మా ఇల్లు మాకు ఇడిచి పెడితే చాలు, మాకు అదే ఆయనకు దండాలు పెడతాం. మేము మాకు ఇల్లు మాకు కావాలి, మా ఇల్లు మాకు ఇడిచి పెడితే చాలు. మా ఇండ్లు మాకు ఇడిచి పెట్టేసేయమని. మేమేమో ఏమన్నా దోసుకుని తీసుకోలేదు, మేము కొనుక్కున్న జాగాలు అవి, పట్టా భూమి జాగాలం అవి. మేమేమైనా ఎవరైనా పుణ్యానికి ఇస్తే మేము వచ్చి గుడిసెలు వేసుకుని ఉండలే. మేము కొనుక్కుని కష్టపడి కొనుక్కున్న జాగాలు అవి, కొనుక్కుని వింటదానికి ఇల్లు కట్టుకున్నాం. మేము ఉట్టి వింటదానికి ఇల్లు కట్టుకోలేము మేము. ఇప్పుడు మా ఇండ్లు తీసేసి మేము ఎక్కడ పోవాలి? వద్దు సార్ అని దండం పెడుతున్నాం సార్, వద్దు. మా ఇండ్లు తీస్తే మేము రోడ్ల పాలైపోతాం, పిల్లలం జల్లలం. పిల్లల మొక్కమన్నా చూడు, ఆడోళ్ళ మొక్కమన్నా చూడు అని కోరుకుంటున్న సార్ని. భయపడలేదు అయ్యా, అసలు ఎందుకు భయపడతాం? మా ఇంట్లో కూల్చకూడదని ఇంతమంది మా గురించి పోరాడుతుర్రు. రేవంత్ రెడ్డి కూడా చల్లబడిపోతాడు కదా, ఇంతమంది పోరాడుతుర్రు. పాపం అనిపిస్తుంది మా గురించి గిట్ట. మాకు ఖాళీ ఏమొద్దు, వెనకంగా ఒక గోడ కట్టిస్తే చాలు. ఇంకా ఆయనకు జీవితం అంతా ఆయనకే రుణపడి ఉంటాం. మేము కనీసం 40 ఏళ్ళకి ఎక్కువ మేము ఉండబట్టి. ఎప్పుడు రావు, చుక్క నీళ్ళు రావు మాకు. నీళ్ళు రావు, వర్షం వచ్చినా ఏం రావు. అప్పట్లో ఒకప్పుడు కొన్ని రోజుల కింద పాములు వచ్చాయి, కానీ అవి కూడా బంద్ అయినాయి. ఇవి పైపులు వేసారు కదా మాకు, పైపులు వేసినాక అవి కూడా బంద్ అయినాయి. పాములు రావు, ఏం రావు. ఎప్పుడో గిట్ట జర్ర గాలి రాకపోతే దోమలు వస్తాయి. దోమలు అంతటి వస్తాయి, మాకు వస్తాయి. ఏమో అంటుండ్రు కానీ ఇంకా దేవుడి దయ వలన ఇప్పటికైతే మాకు రాకూడదు. మాకు మేలు చేయాలని మేము చెప్పుకుంటూ దేవుడిని మొక్కినట్టు మొక్కుతున్నాం. ప్రజలు చేసాడో దేవుడు చేసాడో నాయో మాకు తెలియదు. ఇక మా మనసులో మేము పెట్టుకొని మేమేం తిట్టడం లేదు, ఆయనను ఏం చేయడం లేదు. ఏం గ్యారంటీలు ఇచ్చినా మాకు వద్దు. మాకు ఉన్న ఇండ్లు మాకు ఉంచితే అంతే చాలు. మా ఇంట్లో పొంటి మేము ఉండి బతుకుతాం. ఇట్లకెళ్ళి మా ఎన్నేళ్ల సంధి ఉండి మేము ఎక్కడో వెళ్ళిపోవాలంటే పోలేక ఈ పోరాటం. మేము ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగినామన్నా. మా పెళ్ళి ఇక్కడనే అయింది, ఈయన ఉంటున్నాము. ఈయన గుడిసెలలో బతికినాము. గుడిసెల తర్వాత ఇప్పుడు కట్టుకున్నట్టు రేకులు కట్టుకున్నాము. ఇక ఇదేంది, మాకు ఇక్కడ నీళ్ళు రావు, ఏం రావు. మాకు గోడ కట్టిచ్చేస్తే మంచిగా ఉంటుంది అన్న, అంతే సార్. మాకు అదే చెప్తున్నాము. ఇక ఏం చెప్పలేదు, పోవు అని చెప్తున్నారు, పోవు అంటున్నారు. మీరు కూడా పోవు అన్నట్ల మీరు చేయాలి సార్, అంతే. మాకేం లేదు, మాకు గోడ పెట్టి మాకు సాయం చేయరు అంతే. మాకు కిషన్ రెడ్డి సార్ కూడా 2000 వేసిండు రోడ్లు, ఆ సారే వేసిండు పోరాడి. నల్లాలి మాట్లాడలేదు, ఇంక భయం మాకు మాట్లాడాలంటే. పెద్ద ఆయన కదా, ఏం మాట్లాడగలుగుతాం చెప్పు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా ఆయనతో మాట్లాడతామా? ఎవరితో మాట్లాడలేము. ఇట్లనే ఆయన రాగానే ఇంకా మా బాధలు తెరుచుకుంటాడు కదా, మా పరిస్థితిని చూసి అట్లని. ఆయన కూడా వస్తే బాగుంటది కదా. 40-50 ఏళ్ళు వెళ్ళిపోయినాయి ఇక్కడ. అక్కడ చిన్న గుడిసెలు ఉండగలంటే కాపురం చేసినాము సార్. ఆయన కట్టించిండా? మాకింత జబర్దస్త్ చేయనికే మేము కట్టుకొని పైసా కూడా పెట్టుకొని కట్టుకున్నాం కదా. మేమేమో పుణ్యానికి వచ్చిన ఇల్లు కాదు కదా, మళ్ళీ మాకింత ఇబ్బంది ఎందుకు పెడతాడు సారు? న్యాయంతోనే బతకాలి కానీ అన్యాయం చేయొద్దు ఎవరిని కానీ. గరీబోళ్ళం మేము ముసలోళ్ళం పోయికేసి అక్కడ పడాలంటే ఏడుంటాం మేము. న్యాయమే కాదు సారు, అట్లా మేము ఒప్పుకుంటలేము. ఏమి ఇబ్బంది లేదు సార్. ఇబ్బంది ఉంటే ముందే చెప్తుంటాం మేము అప్పుడే.
ఇన్ని రోజులు ఎన్నికాలం చేస్తుంటే మీడ ఇంతమంది వచ్చి ఓట్లు ఇంతమంది గెలిచిపోయారు, ఇంతమంది చేసినారు. మేము అనకపోతుంటే మాకు ఇబ్బంది అయితే సారు ఇక్కడ నీళ్ళు వస్తాయి చెప్పుకుంటుంటే మాకు రాలేదు మేము చెప్పలేము. మాకు మంచిగానే ఉండదు ఇక్కడ. కానీ అంత చెడుగు చేయని కొచ్చి కాసి అది బాగాలేదు ఇది బాగాలేదు అని మమ్మల్ని చెడుగు చేస్తే మేము ఒప్పుకోము సారు. సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? ఏం చెప్తాం, మేము ఇక్కడనే ఉంటాం. మా ఇండ్లు మాత్రం గడిపోద్దురి, మా ఇండ్లు మాకు ఉండని అని చెప్తాం మేము, అంతే.